ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కమనీయంగా జరిపించారు. అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి మూర్తులను ఉంచి సాంప్రదాయ సిద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తజనం కళ్యాణమూర్తులైన సీతారాములను దర్శించుకొని పరవశించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. రాజగోపురం ఎదురుగా గల కళావేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ మూర్తులను ఉంచి షోడశోపచార విధులు నిర్వర్తించారు. అనంతరం సీతారాముల కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. సీతారాముల కళ్యాణంలోని వివిధ ఘట్టాలను సవివరంగా విశదీకరిస్తూ వేద పండితుల వ్యాఖ్యానాలతో కళ్యాణం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. దేవస్థాన ఈవో సీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుటుంబ సమేతంగా సీతారాముల కళ్యాణంలో పాలు పంచుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. దేవస్థానం పాలక మండలి ప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొనగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తజనం సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి పరవశించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి వసంత నవరాత్రి మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమిని పురస్కరించుకొని అమ్మవారికి విభిన్న రకాల పరిమళ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. వసంత నవరాత్రుల్లో భాగంగా రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధి ఉత్సవ శోభతో అలరారుతుంది. చైత్రమాస వసంత నవరాత్రి మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున అమ్మవారికి లక్ష పుష్పార్చన కన్నుల పండుగ నిర్వహించారు. ఎర్ర గులాబీలు, కనకాంబరాలు, మల్లె పువ్వులు, లిల్లీలు, తులసి దళాలు, నీలి తామరలు, తెలుపు, పసుపు వర్ణాల చామంతి పూలతో పుష్పార్చన నిర్వహించారు. తొలుత దేవస్థాన ఈవో సీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇతర పాలక మండలి సభ్యులు బుట్టలతో పుష్పాలను తీసుకొచ్చి పుష్పార్చన ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ఈ పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితులు మంత్రాలు పఠిస్తూ అమ్మవారికి పరిమళ భరిత పుష్పాలతో అర్చించి హారతులు సమర్పించారు. చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని రోజుకో రకం పుష్పాలతో అర్చిస్తున్నట్లు తెలిపారు. ఉభయదాతలు ఈ పూజలో పాల్గొంటున్నారని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఓం శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకురాలు ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మవారి యొక్క వసంత నవరాత్రి మహోత్సవంలో భాగంగా 9వ రోజున జగన్మాతకు చామంతి పుష్పములు, గులాబీ పుష్పములు, అదేవిధంగా కొలువ పుష్పములతో, తులసీ దళములతో అమ్మవారికి 9వ రోజున విశేషంగా ఖడ్గమాల, లలితా సహస్రనామములతో జగన్మాతకు అర్చన చేయడం జరిగింది. అమ్మవారి యొక్క సంపూర్ణ కరుణాకటాక్ష వీక్షణములు భక్తులందరికీ కూడాను ఉండాలని, అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు కలగాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యములతో అందరూ తురతురుగాలని, అదేవిధంగా ఈ రోజున రామనవమి కళావేదికపై ఆ యొక్క రామచంద్రమూర్తి కళ్యాణం కూడాను ఇంద్రకీలాద్రి పర్వతంపై అమ్మవారి సన్నిధిలో చేయడం జరుగుతుంది. భక్తులందరికీ కూడాను జగన్మాత కనకదుర్గమ్మ తల్లి సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. నగరాల సీతారామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. 120 ఏళ్ల చరిత్ర గల నగరాల సీతారామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించామని దేవస్థానం కమిటీ ప్రతినిధులు వివరించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కొత్తపేటలో గల శ్రీ నగరాల సీతారామస్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవమూర్తుల నుంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలోని వివిధ ఘట్టాలను విశదీకరిస్తూ సాగిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ
అవతారమూర్తులైన సీతారాములను దర్శించుకొని పరవశించారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల మహాలక్ష్మి సీతారామ స్వామివార్ల దేవస్థానం ఆర్గనైజేషన్ సెక్రటరీ కొరగంజి భాస్కర్ రావు, కోశాధికారి పిల్లా శ్రీనివాస్, కార్యదర్శి సీరం వెంకట్రావు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా స్వామివార్ల కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించామని తెలిపారు. 120 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం గతంలో పూరిపాకలో శ్రీరాముని ఫోటోతో ఉండేదని, తమ పూర్వీకులు ఆలయాన్ని నిర్మించి ప్రతి ఏటా సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయాన్ని బాగా అభివృద్ధి పరిచి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాలను జరిపిస్తున్నామని వారు వివరించారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశామని, ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. శ్రీరాముని కృపా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం మా దేవస్థానం ప్రధాన అర్చకులైనటువంటి అగ్నిహోత్రం నాగవర్ధన్ కుమార్ గారు వారి శిష్య బృందంచే అందరిచే అత్యంత వైభవంగా ఈరోజు జరగడం జరిగింది. ఆ భద్రాద్రిలో సీతారాములు ఎలా ఉంటారో మా యొక్క దేవాలయంలో కూడా స్వామివారి ఒళ్ళోనే సీతామాత ఉంటుంది. ఆ సీతారామచంద్రులు ఎల్లవేళలా వచ్చిన భక్తులకి, అలాగే మా 27 మంది పాలకవర్గ సభ్యులకి అందరికీ ఆశీస్సులు ఇచ్చి ఈ సంవత్సరం అంతా కూడా పాడి పంట అన్నీ సుభిక్షంగా ఉండి సస్యశ్యామలంగా ఉండి ఉద్యోగ వ్యాపార ఆరోగ్య ఐశ్వర్య అన్నీ కలగాలని చెప్పి మా దేవస్థానం తరపున అందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ శ్రీరామనవమి ఈ కామన్వెల్త్ సెంటర్లో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా అశేషంగా భక్తులు రావడం, అలాగే భద్రాచలంలో జరిగినట్టుగా ఈ సీతారాముల కళ్యాణం పనుల విందుగా ఈ ఏరియాలో జరగడం ఈ ప్రజానీకానికి అందరికి కూడా సంతోషదాయకం. వచ్చిన ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలతో ఈ కార్యక్రమాన్ని దేవస్థానంలో కమిటీ దిగ్విజయంగా పూర్తి చేసిందని ఈ సందర్భంగా శ్రీరాముల వారికి శుభాభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈరోజు మా దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణం రంగరంగ వైభవం జరిగింది. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు జనాభా భక్తులు ఎక్కువ మంది పాల్గొన్నారు. వారందరూ కూడా మా కమిటీ ఆధ్వర్యంలో వారికి ఎక్కడ చిన్న అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశాం. వారికి అందరికీ ప్రసాదం పులిహోర, అలాగే పానకాలు, అలాగే కొంతమందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున అసలు తలంబ్రాలు పోయడానికి జనాభా ఎంత క్యూబడ్డారంటే మేము కూడా ఎవరిని ఆపలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఎక్కడ చిన్న అనంతం జరగకుండా ఆ దేవుడు మమ్మల్ని కాపాడాడు. మన ప్రతి భారతీయుడు శ్రీరాముని ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే మనకున్న పురాణంలో ప్రకారం రాముడు చాలా పవర్ఫుల్. ఆయన తలుచుకునే ఎవరికి కూడా మనం ఒక నిమిషం జై శ్రీరామ్ అంటే ఎన్నో మనకి అనర్థాలు కానీ తొలగని ఒక నమ్మకం. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ జనరల్ సెక్రటరీ అయిన పిల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు పలు ప్రాంతాల్లో నవమి ఉత్సవాలను బ్రహ్మాండంగా చేసినారు. చాలా చోట్ల ప్రసాదాల పంపిణీ, చాలా పందిరిలో భక్తులకి సేవ చేసి, అలాగే ఆయన ఇదే కాకుండా ఆయన నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానానికి ట్రెజరర్గా పనిచేస్తూ ప్రత్యేకంగా రాములవారి ఉత్సవం కోమలాసి వెనకవైపు బ్రాహ్మణ వీధిలో జరుగుతున్న రాములవారి ఉత్సవానికి ఆయన భుజస్కంధాలపై ఎన్నో పనులున్నా సరే అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళ నాయకుడు కేసినేని శివనాథ చిన్ని గారి ఆదేశాలను పాటిస్తూ అన్ని చోట్లకి వెళ్ళి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. జాతీయ బీసీ సంక్షేమ సంఘం లీగల్ టీంలో రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్న వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా శ్రీరామనవమిని పండుగను ఘనంగా నిర్వహించడం మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమ తెలిపారు. ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుని చూపిన మార్గం సమాజానికి మార్గదర్శకమన్నారు. ధర్మం, న్యాయం, సేవాభావం ప్రతి ఒక్కరిలో పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 64వ డివిజన్ తెలుగుదేశం అధ్యక్షులు కాకులు రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక రాములవారి ఆలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి కోరుకున్నానని ఆయన తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, యువతకు మంచి భవిష్యత్తు కలగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడు చూపిన మార్గం సమాజానికి మార్గదర్శకమని, ధర్మం, న్యాయం, సేవాభావం ప్రతి ఒక్కరిలో పెంపొందనాలని ఉమా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం, పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువత, మహిళలతో పాటు డివిజన్ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీరామచంద్రమూర్తి యొక్క శ్రీరామనవమి పండగ అయోధ్య గాడించి ప్రతి గ్రామంలో పల్లెనా కూడా ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క నవమి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్న సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ప్రతి డివిజన్లో మా పార్టీ నాయకులు, అలాగే ఆలయ కమిటీలు, ఎక్కడైతే రామచంద్రమూర్తి యొక్క ఆలయాలు ఉన్నాయో ఆలయ కమిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తూ ప్రజలందరికీ ప్రసాదాలు, పానకం కానీ, వడపప్పు కానీ, అలాగే అన్నదానాలు కానీ అనేక కార్యక్రమాలు, భగవంతుని పేరు మీద సేవా కార్యక్రమాలు చేసి పూజలు చేస్తున్న ఈ తరుణంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క ఆశీస్సులు ఉండాలి. అందరం బాగుండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. కోదండరామాలయం గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, శ్రీరామనవమిని ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు, అంగరంగ వైభవంగా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయానికి ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారిని ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం చాలా అభినందనీయం. ఆదివారం అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ 64 డివిజన్లో ఆదివారం భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోదండరామాలయం ఇది పెట్టి నిర్మించి 15 సంవత్సరాలు ఇప్పటికీ దిగ్విజయంగా సాగుతుంది. ప్రతి సంవత్సరం ఎంతో కష్టపడి కమిటీ మెంబర్లు అందరూ కూడా 4,000-5,000 మందికి భోజనాలు కూడా పెడతారు. కళ్యాణం కూడా జరుగుద్ది. అంతా బాగుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏంటయ్యా అంటే కోతి కాలం చేసింది. అప్పుడు దాన్ని ఏం చేసామంటే అటు తీసుకెళ్ళి పండించి అప్పటి నుంచి ఇక్కడ విగ్రహాలు పెట్టి రామాలయం పెట్టాం. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి, కోదండరాముడు చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా మళ్ళీ సంవత్సరం వచ్చి మేము ఈ కోరుకుని వెళ్ళామమ్మా, మాకు జరిగింది, చాలా ప్రసిద్ధి అని చాలామంది వచ్చి చెబుతుంటారు. అది మాకు చాలా సంతోషం. ఈ సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా దేశ కండ్రిక ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఎక్కడైనా దుర్ఘటన జరిగితే సహాయం చేయటం మానేసి రాజకీయ లబ్ధి కోసం ఎదురు చూడటం వైసీపీ నాయకులు అలవాటైందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తీవ్రంగా విమర్శించారు. రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది మృతి చెందటం బాధాకరమని, కానీ ఇలాంటి సమయంలో బాధితులకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేయటం తగదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు వేగంగా స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. వైసీపీ హయాంలో కంటే ప్రస్తుతం ఎక్కువ అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయని, ఆయన సేవలపై తప్పుడు ప్రచారం చేయటం బాధ్యతారాహిత్యమని అన్నారు. ప్రతి విషయంలో రాజకీయాలు చేయటం సిగ్గుచేటని, ప్రజలు ఇలాంటి దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడైనా అనుకోని దురదృష్ట సంఘటనలు జరిగితే గోతికాడ గుంటనక్కలాగా కాచుకొని ఉండే వైసీపీ నాయకులు, దానికి సంబంధించిన సోషల్ మీడియా విభాగం విపరీతమైన విషప్రచారం చేయడం అలవాటుగా మార్చుకుంది. ఎవరైనా మన శత్రువుల ఇళ్లలో అనుకోని దుర్ఘటన జరిగితే అయ్యో పాపం అనే మనస్తత్వం మనది. ఈ రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న ఒక పార్టీ ఎంత మాత్రం బాధ్యత లేకోకుండా ప్రజలకు వనగూడిన నష్టాలను కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు వారి పట్ల చూపించాల్సిన సానుభూతి కానీ వైసీపీ నుంచి వ్యక్తం కావడం లేదు. కాకపోగా అలాంటి దురదృష్టకర సంఘటనలపైన దుష్ప్రచారం విచ్చలవిడిగా సాగిస్తూ ఉంది. దాన్నే అలవాటుగా మార్చుకుంది.
నిన్న రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలైతే దానిపైన కూడా వైసీపీ విష ప్రచారం సాగిస్తూ ఉంది. అంబులెన్సులు సక్రమంగా పనిచేయడం లేదని, సకాలంలో రావడం లేదని, క్షతగాత్రులకు సరైన వైద్యము అందడం లేదని విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలోనూ వాళ్ళ సొంత మీడియాలోనూ ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆ వివరాలు మనం చూస్తే కాల్ డేటా ఆధారంగా ఈ వాస్తవాలను మనం విశ్లేషిస్తే సంఘటనకు సంబంధించి తొలి కాలు తెల్లవారుజామున 5:59 వచ్చింది. రెండో కాలు 6:01 వచ్చింది. తదుపరి కాల్స్ 6:06 తర్వాత మరో ఫోన్ కాల్ రావడం జరిగింది. అంబులెన్స్ స్పందన సమయం అత్యంత వేగంగా అంబులెన్స్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మొదటి అంబులెన్స్ సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి చేరుకుంది. ఆ మొదటి అంబులెన్స్ తర్వాత రెండో అంబులెన్స్ 24 నిమిషాల్లో చేరుకుంది. మూడో అంబులెన్స్ 29 నిమిషాల్లో చేరుకుంది. తొలి అంబులెన్స్ లో 10 మందికి చికిత్స అందిస్తే, రెండో అంబులెన్స్ లో 6గురికి చికిత్స అందిస్తే, మూడో అంబులెన్స్ లో 8 మందికి చికిత్స అందించడం జరిగింది. 24 మంది క్షతగాత్రులకు వైద్యం అందించి మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించిన విషయాన్ని మరుగున పరుస్తూ అంబులెన్స్ల పైన దుష్ప్రచారం సాగిస్తుంది వైసీపీ. ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వించిపేట ఆబోతులవారి వీధిలో కల శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. శ్రీ కోదండరామస్వామి దేవాలయం పునరుద్ధరణ అనంతరం 3వ విడత శ్రీరామనవమి వేడుకలు సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ ఎలకల చలపతిరావు తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన దాతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. వించిపేట ఆబోతులవారి వీధిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎలకల చలపతిరావు, ప్రెసిడెంట్ ఎలకల వెంకటేశ్వరరావు, సెక్రటరీ ఆబోతుల శివ, ట్రెజరర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అందంగా అలంకరించిన వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణమూర్తుల నుంచి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. పెద్ది రమేష్ దంపతులు, భోగిరెడ్డి రామకృష్ణ దంపతులు, ఎలకల సాయినాథ్ దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఆలయ కమిటీ చైర్మన్ ఎలకల చలపతిరావు మాట్లాడుతూ, వించిపేట ఆబోతులవారి వీధిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన అనంతరం తమ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3వ విడత అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణాన్ని నిర్వహించామని తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారని చెప్పారు. శ్రీ కోదండరామస్వామి దేవాలయం నందు గత 3 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు, అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న కాలంలో స్వామివారి ఆలయం వెలుపల ఒక ఆర్చ్ నిర్మించాల్సిన అవసరం ఉందని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. శ్రీ కోదండరామస్వామి దేవాలయం వించిపేట ఆబోతులవారి వీధి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ గుడిని పునర్నిర్మాణం చేసి 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇది 3వ శ్రీరామనవమి. చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ప్రారంభోత్సవానికి ఆ రోజున మీడియా వాళ్ళందరూ కూడా మా అందరికీ సహకరించి మమ్మల్ని ఉత్తేజపరిచి భక్తులు విశేషంగా వచ్చి ఈ గుడిని ఆదరిస్తున్నారు. అలాగే ఈరోజు శ్రీరామ నవమి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. దీని అందరికి కూడా భక్తులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆలయ అభివృద్ధికి అణువుగా కూడా అడుగు కృషి చేసినటువంటి దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా కార్యవర్గ సభ్యులందరూ, కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి కమిటీ చైర్మన్గా నేను, అలాగే ప్రెసిడెంట్గా ఎలకల వెంకటేశ్వరరావు, అలాగే ట్రెజరర్గా నాగేశ్వరరావు గారు, సెక్రటరీగా ఆబోతుల శివ గారు, అలాగే సెక్రటరీ మన రెడ్డి శేఖర్ గారు, అలాగే బాబు గారు,
ఆల్తి బాబు గారు అందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా రాత్రి బావులు కష్టపడి ఈ గుడిని డెవలప్ చేయడంలో ముఖ్య పాత్ర వహించారు. అదేవిధంగా ఈ రోజున ఇంత కన్నుల పండుగగా జరుగుతుంది ఈ ఉత్సవం అంటే ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం నిజంగా మేము చేసుకున్న పూర్వజనం సుకృతం. ఇంకా దీనికి అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా దాతలు చక్కగా సహకరిస్తున్నారు. వారి నుండి విరాళాలు సేకరించి ఇంకా సంపూర్తిగా చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే ఒక వీధి మొదట్లో ఆర్చిని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆర్చిని కూడా దాతల ద్వారా వాళ్ళని అడిగి నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా మీడియా సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా వించిపేటలోని 3వ సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. దీనికి భక్తులు బాగా ఆదరించి మమ్మల్ని దిగ్విజయంగా చేయడానికి సహకారాలు అందించి బాగా చేస్తున్నారు. దానివల్ల అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. విజయవాడలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేసన్ రోడ్లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. గత 71 ఏళ్లుగా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ ఏడాది కూడా సీతారాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విజయవాడ బేసన్ రోడ్ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలతో కళ్యాణోత్సవం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ వేడుకల్లో స్థానిక వ్యాపారస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డు శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ తరపున బేసన్ రోడ్లో 71వ శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ వ్యాపారస్తులు, వర్తకులందరూ ఈ వేడుకల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు. ప్రతి ఏటాలాగే ఈ సంవత్సరం కూడా ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కళ్యాణం జరిపించి అనంతరం భక్తులకు అన్నదానం, ప్రసాద వితరణ మరియు లడ్డూల వేలం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆ రాములవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బేసన్ రోడ్ మొత్తం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. 71వ సంవత్సరం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కమిటీ తరపున జరగబోయే బీసెంట్ రోడ్లోని సీతారాముల వారి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం బీసెంట్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులు, వర్తకులు అందరూ కలిసి తలో ఒక చందాల రూపాయలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరంలానే 71వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ముత్యాల తలంబ్రాలతోటి స్వామివారికి తలంబ్రాలు పోయడం జరుగుతుంది. ప్రతి షాప్ వారు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటారు. అలాగే రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి బీసెన్ రోడ్ రామాలయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరగడం చాలా విశేషం. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ముత్యాల తలంబ్రాలతోటి స్వామివారికి తలంబ్రాలు కూడా పోయడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరంలోనే అన్నదానాలు కానీ, ప్రసాదాల పంపిణీ కానీ, అలాగే లడ్డు ఇవ్వటం, లడ్డు వేలంపడి ప్రతి సంవత్సరాలని ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఆ రాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా బీసెంట్ రోడ్లోనే కాకుండా ప్రజలందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హిందువుల ప్రధాన పండుగ అయిన శ్రీరామనవమిని పురస్కరించుకుని ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాలతో విజయవాడలోని 6 ప్రాంతాల్లో ప్రసాదాలు పంపిణీ చేసినట్లు టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పిల్లా శ్రీనివాస్ తెలిపారు. పిల్లా దుర్గారావు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆదర్శమూర్తి అయిన శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని కోమల విలాస్ సెంటర్లో గల పీడీఆర్ హాల్ వద్ద ప్రసాదాల పంపిణీ జరిగింది. పిల్లా దుర్గారావు జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి పిల్లా శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు లక్ష్మణ్ రావు పాల్గొని ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినాన ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాలతో విజయవాడలోని 6 ప్రాంతాల్లో పానకం, వడపప్పు, పులిహోర పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముణ్ణి అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. నిర్వాహకులు వాసుదేవరావు మాట్లాడుతూ ఎంపీ ఆదేశాలతో కోమల విలాస్ సెంటర్తో పాటు భవానీపురం, చిట్టినగర్, నైజాం గేట్ తదితర ప్రాంతాల్లో శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రసాదాలను పంపిణీ చేసినట్లు వివరించారు. శ్రీరామనవమి సందర్భంగా కొత్తపేట కోమల కీర్తిశేషులు పిల్లా ప్రసాద్ గారు, లైటింగ్ ప్రసాద్ అంటారు అందరూ, వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పిల్లా దుర్గారావు పీడీఆర్ కళ్యాణ మండపం
ఆధ్వర్యంలో ఈ రోజున మా నాయకుడు శ్రీ కేసీఎన్ చిన్ని గారి ఆదేశాల మేరకు ఈ రోజున పానకాలు వడపప్పు పులిహార పంచడం జరిగింది. దీనికి ఉదయం కానీ మేము పంచుతూ ఉంటే భక్తులందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున ప్రతి హిందువు కూడా మనం శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే శ్రీరాముడు మనకి ఆదర్శ దేవుడు. ప్రతి ఒక్కరు కూడా మనం ఏ భార్య కూడా తన భర్తని శ్రీరామచంద్రులా ఉండాలని కోరిక ఉంటుంది. ఎందుకంటే తను అనుకున్న మాట తండ్రికి ఇచ్చే మాట జవదాడ్డు. అనేక బాధలు అనిపించినా కూడా రామచంద్రుడు చక్కగా అన్ని కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఈ రోజున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ వాడగా ఎక్కడ చూసినా కూడా అసలు పురవీధుల్లో ప్రతి చోట ఒక చోట కాదండి, ఒక ఫోటో పెట్టి అందరూ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు పండగ వాతావరణం అంటే ఇలా ఉండాలనిపించింది. ఎందుకంటే ఈ రోజున శ్రీరాముడు పందిర్లు చలువు పందిర్లు వేసి విసిన కర్రలు అలాగే పానకం వడపప్పులు అన్ని చోట్ల ఎలాగంటే చిన్న చిన్న పిల్లలు కూడా ప్రతి చోట కూడా పానకం పంచారు. ప్రతి ఒక్కరు భక్తులు కూడా దీన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే మన గొలబంగట్లో కొండపైన రాముడి ఆలయంకి పోటెత్తారు. అలాగే అన్ని చోట్ల ఎక్కడ చూసినా కూడా భక్తులు ఉదయం నుండి కూడా అలాగే ఉంటున్నారు. సాయంత్రం కూడా జనం ఎక్కువ ఉంటారు. అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ సి ఛానల్ అలాగే జీ ఛానల్ కూడా వాళ్ళకి కూడా నేను యాజమాన్యం కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి కూడా శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు శ్రీరామ సందర్భంగా కేసినేని చిన్ని గారి యువత అయినటువంటి పిళ్ళ శ్రీనివాసరావు 6 కేంద్రాల్లో వడపప్పు పానకం అలాగే రావులవారు దర్శించుకోవడం జరిగింది. ప్రసాదాల వితరణలో కోలా సెంటర్ ఒకటి, అలాగే గొలపాలెం గట్టు, తర్వాత వాల్ సెంటర్ ఒకటి, భవానీపురం సెంటర్లు యందు ప్రసాదాలను వితరణను విస్తారంగా పంచడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.